ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. మన సనాతన సంప్రదాయంలో వివాహం అనేది కేవలం ఇద్దరి కలయిక కాదు, రెండు వంశాల ధర్మం, ప్రేమ, బాధ్యతల సంగమం. ఆ సంప్రదాయంలో పుట్టింటి సారే అనేది వధువుకు తల్లిదండ్రులిచ్చే ఆశీర్వాద రూపం. కొత్త సంసారానికి కావలసిన ప్రతి వస్తువు, ప్రతి అవసరం ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. ఈ సారెకు సంబంధించి శ్రీనివాస స్వామి, పద్మావతి దేవికి సంబంధించిన ఓ కథనం వాడుకలో ఉంది. ప్రధాన పురాణ గ్రంథాలలో కరివేపాకు ప్రస్తావనతో కూడిన ఈ సంఘటన లేకపోయినా తిరుచానూరు శ్రీనివాస మంగాపురం స్థల పురాణం ప్రకారం శతాబ్దాలుగా ఉపమానాత్మక కథగా ప్రచారంలో ఉంది. ఈ కథ చరిత్ర కన్నా సందేశానికే ప్రాధాన్యమిస్తుంది. అలనాడు ఆకాశరాజు తన ప్రియ కుమార్తె పద్మావతిని శ్రీనివాసునికి కన్యాదానం చేసి సారెతో పాటు అపారమైన ప్రేమను, గౌరవాన్ని కూడా పంపుతారు. అగస్త్య మహర్షి ఆజ్ఞ ప్రకారం దైవ దంపతులు కొంతకాలం కొండల దిగువన నివసించగా ఆ పుణ్యస్థలమే నేడు శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ధి చెందింది. కాలం గడిచింది. తిరుమల యాత్రకు సమయం వచ్చింది. ఊరేగింపుగా సాగుతున్న ఆ ప్రయాణంలో సర్వలోకేశ్వరుడు శ్రీనివాసుడు తన ప్రియ పద్మావతితో సరదాగా అన్న మాటే ఈ కథకు మూలం. ప్రియా, నీ తల్లిదండ్రులు అన్నీ ఇచ్చారు, కానీ కూరళ్ల వాడే కరివేపాకు ఇవ్వడం మర్చిపోయారే అని. ఆ శ్రీనివాసుడి నోటి నుంచి వచ్చిన సరదా మాట పద్మావతి హృదయంలో బరువైన గాయంగా మారింది. నా పుట్టింటి గౌరవాన్ని తక్కువగా చూస్తారా అన్న భావన ఆమెను కలచివేసింది. అవమానంతో, ఆవేదనతో ఆమె ముందుకు సాగలేదు. తిరుచానూరుకు వెళ్లి అక్కడ స్థిరపడిందంటారు. అలా అలవేలు మంగగా భక్తుల హృదయాల్లో నిలిచిపోయిందంటారు. కాగా శ్రీనివాసుడు మాత్రం తప్పు తెలిసిన భర్తల, ప్రేమను వదలని దేవుడిలా ఆమెను తిరిగి రమ్మని వేడుకున్నారట. పరమార్థం ఏమిటంటే గృహస్థ జీవితంలో మాటల్లో సంయమనం ఉండాలని, పుట్టింటి గౌరవం, భార్యాభర్తల మధ్య సున్నిత భావాలు, దేవుడికైనా మానవ సంబంధాల్లో ధర్మమే మార్గదర్శిగా సందేశం ఇస్తుంది ఈ కథ. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో.